सरसवचसां वीचे नीचे भवन्मधुमाधुरीं भरितभुवना कीर्तिर्मूर्तिर्मनोभवजित्वरी जननि मनसो योग्यं भोग्यं नृणां तव जायते कथमिव विना काञ्चीभूषे कटाक्षतरङ्गितं మధురమైన తేనె తీపి గల అమృతరస వాక్కు కలిగి లోకమంతటను వ్యాపించి కీర్తి కలది అయిన మన్మధుని ఓడించు రూపు కలిగిన అమ్మ కరుణా కటాక్ష వీక్షణములు సోకనిదే మానవ మనుగడ మానవ జాతికి భోగము ఎట్లుండును. ఓ కాంచీనగర భూషణమా, తేనె తీయదనాలు నిండిన సరసమైన వాక్కులనే తరంగాలు ప్రపంచమంతా వ్యాపించిన కీర్తి, మన్మధుణ్ణి జయించే సౌందర్యం, మనసు పడిన అన్ని సుఖాలు ఇవన్నీ నీ కడగంటి చూపుల తరంగాలు వలనే ప్రాప్తిస్తాయి కదా తల్లి. నీ కరుణా కటాక్ష తరంగాలు సరించకుండా మానవులకెలా లభిస్తాయి తల్లి? ఆ తల్లి యొక్క కరుణ ఉంటేనే మనకి ఇవన్నీ భోగాలు ఈ సుఖాలు అన్నీ కూడా లభిస్తాయి. మనిషిగా పుట్టి మనం అనుభవిస్తున్నవి అన్నీ కూడా అమ్మ యొక్క కరుణ కటాక్షాల వల్ల మనకు ప్రాప్తించినది. ఇవన్నీ ఆ అమ్మ మనకు పెట్టిన భిక్ష. అమ్మవారి కటాక్షము సోకిన లోకులు సరసులై తేనె తీపి గల వాక్కును, లోకముల నిండు కీర్తిని, మన్మధుని మించు రూపమును, ఉత్తమ భోగ్య సామాగ్రిని పొందుదురు. ఇవన్నీ కూడా అమ్మవారి కరుణా కటాక్షం వలన మనకి లభిస్తుంది. భోగ సామాగ్రి లభించగా ఇబ్బంది పడువారు పూర్వజన్మలో అమ్మవారిని సేవించని వారే, ఆమె దయను పొందని వారే అని తరంగించు తేనె తీపిగల సరసవాక్కు, లోకములు నిండిన కీర్తి, మన్మధుడోడించు రూపు, మనసుకు తగిన భోగ్యము మనుష్యులకు అమ్మవారి కరుణా కటాక్షం వలనే లభించును. చల్లని తల్లి కరుణా కటాక్షములు మనపై ఎల్లవేళలా ఉండునుగాక. శక్తివంతమైన అమ్మవారిని మనం ఎల్లవేళలా ధ్యానించదము, ఎల్లవేళలా స్మరించదము, ఎల్లవేళలా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల కోసం ప్రయత్నించదము. భ్రమరిత సరిత్కూలో నీలోత్పల ప్రభయాభయ నత జనతమః కంఠీతుండీరసీంని విజృంభతే అచలతమసామేకః పాకః ప్రసూనశరాసన ప్రతిభటమనోహారీ నారీ కులైకశిఖామణి. హిమగిరియందు తపమాచరించి మన్మధునికి ఎదురు వచ్చి మనస్సు హరించి సమస్త నారీ లోకమంతటికి తలమానికమైన అమ్మ తుండీర సీమయందు తుమ్మెదలతో నిండిన ఒడ్డున భయముతో నమస్కరించు జనులు యొక్క అజ్ఞానాంధకారములను విజృంభించి పారద్రోలుటకు సమాయుత్తముగానున్నది. పర్వత తపస్సుల యొక్క ఒక పాకము మన్మధునికి ఎదురు నిల్చు మనస్సును హరించు స్త్రీలోక శిరోలంకారమై నల్ల కలువల కాంతితో తుమ్మెదలతో నిండిన నది ఒడ్డున తుండీర సీమయందు భయముతో నమస్కరించు వారి అజ్ఞానమును ఖండించునదై విజృంభించుచున్నది. అమ్మవారు నల్లని కలువ కాంతి గలది. ఆ కాంతి కంపానదిపై వ్యాపించి ఉన్నది. అప్పుడా నది కలువల కాంతి అని భ్రమించిన భ్రమరములు వచ్చి వ్రాలినవి. అప్పుడా నది భ్రమరితమైనది. దాని ఒడ్డున తుండీర మండలము ఉన్నది. అందు కాంచీనగరమున్నది. భయము కలిగినప్పుడల్లా అచటి జనులు అమ్మవారికి నమస్కరించెదరు. అమ్మవారు వారికి అజ్ఞానాంధకారమును పోగొట్టును. నల్లని కాంతితో అజ్ఞానాంధకారమును తొలగించుట లోక విరోధము గల అంశము. అమ్మవారి మహిమ లోకోత్తరమైనది. నల్లని అమ్మవారి కాంతి నదిపై పడగా అది నదిలో కలువుల కాంతి అని భ్రమించి తుమ్మెదలు వ్రాలినవి. కంపానది అమ్మవారి నీలకాంతిచే నల్లబడినది. అందువల్ల అది తనలో కలువలు పూయించినట్లు ఉన్నది. వాని మీద తుమ్మెదలు వ్రాలినవి. అవున హిమగిరి తపః పరిపాక రూపిణి మన్మధునికెదురు నిలిచి మనస్సును హరించు నారీలోక శిరోలంకార మనదగిన అమ్మవారు తన నీలోత్పల ప్రభతో
తుమ్మెదెల వరించిన ఒడ్డునందలి తుండీర సీమయందు భయముతో తల్లికి నమస్కరించు జనుల అజ్ఞానాంధకారమును ఖండించినదై విజృంభించుచున్నది. తుమ్మెదలు ముసురుకుంటున్న నల్ల కలువల కాంతిగల కంపానది తీరంలో అభయం కోరి వచ్చిన జనుల అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ హిమవత్ పర్వత తపఃఫల విశేషమై నారీ కులానికంతటికీ గొప్పదనాన్నే కలిగించే ఒకానొక తల్లి తుండీర దేశంలో కాంచీనగరంలో వృద్ధి నందుతూ ఉన్నది. మధురవచసో మందస్మేరా మతంగజగామినః తరుణిమజుషా స్థాపించాభాస్తమః పరిపంథినః కుచభరనతాః కుర్యుర్భద్రం కురంగవిలోచనాః కలితకరుణః కాంచీభాజః కపాలిమహోత్సవాః. తీయని మాటలు, చిరునవ్వులు, ఏనుగు నడకలు కలిగి తమాలకాంతితో యవ్వన ప్రాయమున స్తనభారముతో జింక కన్నుల గల కాంచీపుర వాసిని కరుణ నిండిన చూపుతో శివుని మహోత్సవ కారిక అయిన అమ్మ నాకును శుభములను కలిగించును. పరమశివునికి మహదానందాన్ని కలిగించే తీయని మాటలు, చిరునవ్వులు, ఏనుగు నడకలు, చీకట్లను గుంపును జయింపగల తమాల వృక్ష కాంతుల వంటి నల్లని కాంతులు గలది, కుచాల బరువుతోని వంగినది, లేడి కన్నులు, కరుణా ప్రసారాలు, కాంచీనగరమందుగల నివాసాలు, వీటన్నిటికీ రాశీభూతమైన కాంచీనగరంలో ఉన్నటువంటి ఆ తల్లి మాకు కళ్యాణకారి అగుగాక. తీయని వాక్కుగల, చిరునవ్వుగల, గజగమనముగల, యవ్వనముగల, తమాల కాంతి వంటి కాంతిగల, తమస్సునకు శత్రువులైన స్తనభారముతో వంగిన జింక కన్నుల వంటి కన్నులుగల, కోరిన కరుణగల కాంచీనగరమును పొందియున్న శివుని గొప్ప పండగలు మంగళమును చేయుగాక. తీయని మాటలు, చిరునవ్వులు, ఏనుగు నడకలగల, యవ్వనముగల, తమాల కాంతి వంటి కాంతిగల, చీకటికి శత్రువులైన స్తనభారముతో వంగిన జింక కన్నుల వంటి కన్నులుగల, కరుణతో నిండిన కాంచీనగరమున నెలకొని ఉన్న శివుని మహోత్సవములు అంటే అమ్మవారు మంగళమును కలిగించుగాక. కమల సుషమా కక్ష్యారోహే విచక్షణ వీక్షణాః కుముద సుకృత క్రీడా చూడాల కుంతళ బంధురాః రుచిర రుచిభిస్తాపించ శ్రీ ప్రపంచన చుంచవః పుర విజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః. కమలరేకుల వంటి నయనములతో తమాల కాంతి చూపులు గలిగి నిశిరాత్రిని పోలియున్న దట్టమైన కురులతో సమర్థత కలిగి శివుని మనోరథమును అధిరోహించుచు ప్రకాశించుచున్నది. కమలముల శోభ అనే కక్షను దాటిపోవుటలో సమర్థరాలైన కన్నులు, కలువ పుణ్యాల పంట అయిన చంద్రుని ధరించిన కురులతో నొప్పినవి, తన కాంతిచే తమాల పుష్ప శోభను విస్తరింపజేయు శక్తి గలవి అయినట్టి శివుని తలంపులు కంపాతీరములో ప్రకాశిస్తూ ఉన్నాయి. కమలకాంతి యొక్క స్థానము నెక్కుటకు సమర్థములైన చూపులు గల, చంద్రుని దాల్చిన దట్టమైన కురులు గల, అందమైన కాంతులతో తమాల కాంతిని విస్తరించుటలో సమర్థురాలైన శివుని మనోరథములు కంపానది తీరమున ప్రకాశించుచూ ఉన్నది. కలితరతయః కాంచీలీలా విధౌ కవిమండలీ వచనలహరీ వాసంతీనాం వసంత విభూతయః కుశల విధయే భూయాసుర్మే కురంగ విలోచనాః కుసుమ విశిఖారాతే రక్ష్ణాం కుతూహల విభ్రమాః. కవుల వాక్కులకు జాజి పరిమళములు ఆవిర్భూతములైనట్లు లేడి కన్నుల వంటి కన్నులు గలిగి కాంచీపురమునందు మిక్కిలి మక్కువతో తిరగాడు శివుని నయనములను కుతూహలము ఉల్లాసమును కలిగించు అమ్మ నాకు మంగళములు కలిగించును. కాంచీ విహారం చేయుటలో ఆనందించేవి కవుల సూక్తి ప్రవాహమనే మాధవీలతలకు వసంత ఋతువులు.
జింక వంటి కన్నులు, శివుని కన్నులకు కుతూహలం కలిగించే వయ్యారాలు, ఇవి మాకు క్షేమాన్ని కలిగించుగాక. కాంచీనగరం దాచుకొనుటయందు కలిగిన ఆసక్తి గల కవి సమూహముల వాక్ప్రవాహములనిడి జాజి మల్లెలకు వసంత ఋతువు సంపదలైన జింక కన్నుల వంటి కన్నులు గల మన్మధునకు శత్రువైన శివుని యొక్క నేత్రముల యొక్క కుతూహలము కలిగించు విలాసములు అంటే అమ్మవారు నా యొక్క మంగళముల విధించుట కొరకు అగుగాక. ఆ తల్లి కడగంటి చూపు వలన మనకెప్పుడు మంగళములే జరుగును. అట్టి తల్లిని ఎల్లవేళలా ధ్యానించెదను. కబళితతమస్కాండాః తుండీరమండలమండనాః సరసిజవనీ సంతానానాం అరుంతుదశేఖరాః నయనసరణైర్నేదీయాంసః కదానుభవంతి మే తరుణజలదశ్యామాః శంభోస్తపః ఫలవిభ్రమాః. కాళరాత్రి సమూహములను నశింపజేసి చంద్రుని కమలముగా శిరస్సున ధరించి శిరోభూషణముగా ధరించి బ్రహ్మవాహనమైన హంసను తన నడకచే సిగ్గుపడునట్లు చేసింది. శివుని తపఃఫలితముగా భార్యయైన ఆ జగదాంబ నా కనులకెప్పుడు అగుపడునోయని భావన. తుండీర మండలాన్ని ప్రకాశింపజేసేవి, చీకట్ల గుంపును మృంగివేసేంత నల్లనివి, పద్మాలకు బాధ కలిగించే చంద్రుని సిగయందు ముడుచుకున్నట్టివి, నీటితో కూడిన మేఘము వలె నల్లనైనవి అయిన శివుని తపస్సుకు ఫలాలైన విలాసాలు నా కనులకెప్పుడు ప్రత్యక్షమవుతాయో కదా. మింగిన చీకట్ల సమూహములు గల తుండీర మండలమునకు అలంకారములైన కమలవాసన సమూహములకు చంద్రుడు శిరోభూషణము గాగల సాంద్రమేఘముల వలె శ్యామవర్ణము గలిగిన శివుని యొక్క తమస్సుకు ఫలములైన విలాసములు అంటే అమ్మవారు నా యొక్క నేత్ర మార్గమునకు మిక్కిలి సమీపమునందున్నవిగా ఎప్పుడు అగునో. అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా సరసిజభువో యానం లానం గతేన చ మంజునా త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతి తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరి. తన ముఖకాంతితో మన్మధుని మొదటి బాణమైన అరవిందమును శక్తి నశింపజేసి బ్రహ్మవాహనమైన హంసను తన అందమైన నడకతో కృంగునట్లు చేసి తన మాటలతో అమృతమును భిన్నముగా చేయు త్రిపుర సుందరి కంపానది తీరమున కొలువై ఉన్నది. తన ముఖకాంతితో పద్మాన్ని దీనురాలిగా చేసే ముఖకాంతి కలది బ్రహ్మవాహనమైన హంసను మెల్లని నడకల చేత ఓడించేది, దేవతల ఆహారమైన అమృతాన్ని తన మాటల తీయదనంతో విస్తరింపజేసేది అయినట్టి శివుని సుందరి కంపాతీరాన్ని శ్రేష్టమైన దానినిగా చేస్తున్నది. మన్మధుడు పంచబాణాలు గలవాడు. మొదటిది అరవిందము, రెండవది అశోకము, మూడవది చూతము, నాలుగవది నవమల్లిక, 5 నీలోత్పలము. అట్టి మన్మధుని మొదటి బాణమును అనగా అరవిందమును తన ముఖకాంతిలో దీనముగా అమ్మవారు చేయుచున్నది. అట్లే అరవిందాసనుడైన బ్రహ్మ యొక్క వాహనమైన హంసను తన అందమైన నడకలతో పెంచినట్లు చేయుచున్నది. అట్లే తన మాటతో దేవతల అన్నమైన అమృతము భిన్నముగా చేయుచున్నది. త్రిపుర సంహారము ననర్చిన సుందరి భారీగా లభించుట శివుడు తిలకలోచనుడు అనగా తిలకస్థానమున లోచనము కలవాడు. అతని భార్య కంపా తీరమునకు తిలకముగా నుండి దానిని అలంకరింపజేయుచున్నది. తన ముఖకాంతితో మన్మధుని మొదటి బాణమైన అరవిందమును దీనమైన దానిగా, అరవిందవాసుని వాహనమైన హంసను తన అందమైన నడకతో ఓడించినదై తన వాక్కులతో దేవతల అన్నమైన అమృతమును ముక్కలు చేయుచున్న త్రిపుర సుందరి కంపానది తీరమును అలంకరించుచూ ఉన్నది. జనని భువనే చక్రమ్యేహం కియంతమనేహసం కుపురుషకర భ్రష్టైర్దుష్టైర్ధనైరుదరం భరిః
తరుణకరుణే తంద్రాశూన్యే తరంగయలోచనే నమతిమయితే కించిత్ కాంచీపురీ మణిదీపికే. కాంచీ నగరానికి మణిదీపమైన ఓ అమ్మ, దయగల తల్లి, చెడ్డవానిచే ఇవ్వబడిన ధనమును స్వీకరించి ఎంతకాలము ఈ సంసారమును పోషించదను? నాపై నీ కరుణారుణ దృష్టిని ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను తల్లి. నీచులైన వారి చేత అధర్మార్జిత ధనాన్ని పొట్ట గడపటం కోసం తీసుకుంటూ ఎంతకాలం నేనిలా తిరుగుతుండాలి తల్లి? వృద్ధి పొందిన కరుణగలదానా, ఏమరపాటు లేనిదానా, కాంచీపురిలోని మణిదీపమా, నీకు నమస్కరిస్తున్నాను. నాపై నీ చూపుల తరంగాలను ప్రసరింపజేయుమమ్మా. సాంద్రమైన దయగల కాంచీనగరికి మణిదీపిక అయినదానా తల్లి, దుష్ట పురుషుల చేతుల నుండి దార్చబడిన చెడ్డవైన ధనములతో పొట్ట నింపుకును వాడనై నేను ఎంతకాలము తిరుగుదును? నమస్కరించు. నా యందు సోమరితనము లేని నీ యొక్క కన్నులను కొంచెము ప్రవహింపజేయుము తల్లి. నిజనమనఃపేటీరత్నం స్ఫురత్కరుణానటీ విహరణకలాగేహం కాంచీపురిమణిభూషణం జగతి మహతో మోహవ్యాధిర్నృణాం పరమౌషధం పురహరదృశాం సాఫల్యం మే పురః పరిజృంభతాం. పెట్టెలో రత్నము నుంచి భద్రపరచునట్లు మునిజన మనస్సు అనే పెట్టెలో అమ్మను భద్రపరిచినారు. మనుష్యుల మోహవ్యాధికి పరమౌషధమైనట్లు శివుని కన్నుల సఫలత గల అమ్మవారు విలసిల్లుగాక. ముని మనస్సులనే పెట్టెలోని రత్నము, ప్రకాశించే కరుణ అనే నరక్తి విహరించే నర్తనశాల, కాంచీపురిలోని మణిభూషణము, మహామోహమనే వ్యాధితో బాధపడే జనులకు గొప్ప ఔషధం, శివుని కన్నులను ధైన్యం చేసేది అయినట్టి తల్లి నా ఎదుట విజృంభించునుగాక. మునిజన మనస్సు అను పెట్టెలోని రత్నమైన, ప్రకాశించు కరుణ అనునట్టి విహరించు కలకు నిలయమైన, కాంచీనగరానికి మణిభూషణమైన, జగమును గల మనుష్యులలో వ్యాపించిన మోహమును మహావ్యాధికి గొప్ప మందైన శివుని కన్నుల సఫలత అమ్మవారు నా ఎదుట విలసిల్లుగాక. మునిజనమనోధామ్నే ధామ్నే వచోమయ జాహ్నవీ హిమగిరితటః ప్రాగ్భాగాయాక్షరాయ పరాత్మనే విహరణజుషే కాంచీదేశే మహేశ్వరలోచనా త్రితయ సరస క్రీడా సౌధాంగణాయ నమో నమః. మునిజనుల మనస్సులకు నివాసమై వాంగ్మయ గంగాయుతమై పరమాత్మ స్వరూపమై కాంచీదేశమున విహరించుచు ముక్కంటి శివునితో సరసోల్లాస ముని తేజస్వి అయి విహరించు అమ్మకు మరలా మరలా నమస్కరిస్తున్నాను. మునిజనుల మనస్సుకు గంగా ప్రవాహం వంటి వాక్కులకు లయమైనట్టి దానకు, హిమగిరి యొక్క ఉన్నత పుణ్య శిఖరమునకు, నాశరహితమైన పరమాత్మకు, కాంచీదేశమందు విహరించేది శివుని మూడు కన్నుల సరస క్రీడలకు మేడ అయినట్టిదైన కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. జన మనస్సులకు చోటైన వాక్కను గంగకు, హిమగిరి తటువు ముందు భాగమైన, నాశములేని పరమాత్మ స్వరూపమైన కాంచీదేశమున విహారణమును పొందిన శివుని మూడు కన్నుల సరసముగా ఆడుకొను మేడ ముందు భాగమైన తేజము అమ్మవారు కొరకు మరలా మరలా నమస్సులు.